మూసీ పరివాహక బస్తీల్లో ఒకరోజు నిద్రించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ని బీజేపీ స్వీకరించింది. బీజేపీ ముఖ్య నేతలు ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు మూసీ పరివాహక ప్రాంతాల్లో నిద్రించనున్నారు. సుమారు 20 బస్తీల్లో ఆయా బస్తీ వాసులతో మమేకమై అక్కడే నిద్రించనున్నట్లు బీజేపీ నేతలు ప్రకటించారు. అక్కడి పేద ప్రజలకు బీజేపీ నేతలు భరోసా కల్పించనున్నారు. ఈ బస్తీ నిద్ర కార్యక్రమంలో కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, 8 జిల్లాలకు సంబంధించి బీజేపీ జిల్లా అధ్యక్షులు పాల్గొంటారని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లోని పేద ప్రజల ఇళ్లను కూల్చనివ్వబోమన్నారు. మూసీ సుందరీకరణ, పునర్జీవం విషయంలో సమగ్రమైన నివేదిక బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మూసీ ప్రాంతాల్లో బీజేపీ నాయకుల బసకు సంబంధించిన కార్యక్రమ వివరాలతో కూడిన పోస్టర్ని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా బీజేపీ మూసీ నిద్ర అంటూ మూసీ ప్రక్షాళన చేయండి, కానీ పేదల ఇండ్లు కూలగొట్టకండి అని వ్యాఖ్యానించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మూసీ ప్రక్షాళన పేరుతోటి పేదల ఇల్లు కూల్చొద్దు అంటూ బీజేపీ ఎప్పటి నుండో ఉద్యమం చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఒక సవాల్ విసిరారు. ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి వెళ్ళి మూసీ పరివాహక ప్రాంతాల్లో నిద్ర చేయండి, ఒకరోజు ఉంటే అక్కడ వాళ్ళ బాధలు, వాళ్ళ ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయో తెలుస్తాయి, అక్కడ ఎలాంటి వాసన వస్తుంది, ఎలా దోమలు కుడతాయన్న విషయం మీకు తెలుస్తుంది. వాళ్ళను పేదరికం నుండి తీసుకురావడమే కాదు, వాళ్ళ ఉన్న ఏరియాలలో క్లీనింగ్ చేస్తా అంటే ఎందుకు అడ్డుపడుతున్నారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక సవాల్ను అయితే విసిరినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలు ఆ సవాల్ను స్వీకరించారు. మేము ఒకరోజు బస్తీ వాళ్ళతో నిద్రించేందుకు సిద్ధమంటూ వాళ్ళు ప్రకటించినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఈరోజు సాయంత్రం 4 గంటల నుండి రేపు 7 గంటల వరకు కూడా బస్తీ శ్వాసులతోటి మమేకమై అక్కడనే ఉంటూ అక్కడనే తింటూ వారితోటే నైట్ బస చేయనున్నారు. ఉదయం వారితోటే టిఫిన్ చేసే కార్యక్రమాలను అయితే రూపొందించుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తం మూసీ పరివాహక ప్రాంతం ఏదైతే 54 కిలోమీటర్లు ప్రభుత్వం చెబుతున్నటువంటి 54 కిలోమీటర్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు 20 ప్రాంతాల్లో 20 బస్తీల్లో బీజేపీ నేతలందరూ కూడా వెళ్ళి ఈ రాత్రంతా కూడా వాళ్ళు అక్కడనే బస చేయనున్నారు. వారికి ఒక భరోసా కల్పించనున్నారు. మూసీ ప్రక్షాళనకు, మూసీ పునరుద్ధరణకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఆ పేరుతో బస్తీల్లో ఉన్నటువంటి ఇండ్లను కూల్చివేస్తే మాత్రం దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తామంటూ కూడా ఇప్పటికే బీజేపీ నేతలు, ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించినటువంటి పరిస్థితి. వారు ముందు నుండి డిమాండ్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి డిపిఆర్ను విడుదల చేయండి, అదేవిధంగా ఏదైతే మూసీకి సంబంధించినటువంటి ప్రక్షాళన చేసిన తర్వాత ఆ అటువైపున ఉన్నటువంటి ఇటువైపు ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ని ఎక్కడి నుండి పంపిస్తారు, మళ్ళీ ఆ నీళ్ళు వచ్చి మూసీలో కలిస్తే మళ్ళీ పాత పద్ధతే అవుతుంది కదా, దానికి సంబంధించినటువంటి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఎన్ని పెడుతున్నారు, వాటికి సంబంధించినటువంటి వివరాలు ఏవి, ఆ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టకుండా మూసీ ప్రక్షాళన చేస్తే దానివల్ల ఉపయోగం ఏంటి అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. మూసీ ప్రక్షాళన చేసినంత మాత్రాన మూసీ పునరుద్ధరణ కాదు, అక్కడ డెవలప్మెంట్ కాదు, ముందుగా ఏదైతే కాలనీలో నుండి వస్తున్నటువంటి డ్రైనేజ్ ఉన్నదో వాటిని ట్రీట్మెంట్ చేసి నీటిని వదలాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మూసీ పునరుద్ధరణ పేరుతోటి మూసీకి 2 వైపులా ఉన్నటువంటి భూములను ప్రైవేటు సంస్థలకు దారాదత్తం చేయడాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే బస్తీ వాసులతోటి కూర్చొని బస్తీ వాసులతోటి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకు ఒక భరోసా కల్పించనున్నారు. ప్రభుత్వం ఏదైతే మూసీ పునరుద్ధరణ పేరుతోటి వాళ్ళ ఇళ్లను కూలుస్తున్నారో వాటిని కూల్చడానికి వ్యతిరేకిస్తూనే ఒకవైపు ఆ ఇళ్లను కూల్చడానికి బుల్డోజర్లు వస్తే మాపై నుండి వెళ్ళాలంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే మనం చూసుకోవచ్చు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించినటువంటి బీజేపీ నేతలు ఈరోజు బస్తీ వాసులకు మమేకమై అక్కడనే నిద్ర చేయనున్నారు. థాంక్యూ అజయ్.